దేవుని ప్రజలారా, ఆత్మీయ సహోదరులారా, సహోదరిమణులారా, మీ అందరికీ పేరు పేరున ప్రభునామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక కీలకమైనటువంటి అంశము క్రైస్తవ్యములో ఉన్నటువంటి భిన్నాభిప్రాయము ఏమిటి అది అనంటే, క్రైస్తవులు రాజకీయాలు చేయవచ్చా? క్రైస్తవులు రాజకీయాలు చేయవచ్చా? ప్రజల సంక్షేమ కార్యములను దృష్టిలో పెట్టుకొని తాను దానికోసము ప్రత్యేక పరుచుకొని బాధ్యత వహించి నాయకత్వముతో నిర్వహించేటువంటి స్వచ్ఛమైనటువంటి కృషి ఏదైతే ఉంటుందో దానినే రాజకీయము అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజల సంక్షేమార్థమై ఒక వ్యక్తి బాధ్యత వహించి తనకు తానుగా స్వయం కృషితో నాయకత్వం వహించేటువంటి వ్యక్తిగా చేసేటువంటి ప్రయత్నము ఏదైతే ఉంటుందో దానిని రాజకీయము అంటారు. ఇలాంటి రాజకీయము మనందరం కోరుకోదగినటువంటిది. మనమందరము దాన్ని ప్రోత్సహించాల్సినటువంటిది. మనమందరము అవసరమైతే మనమును భాగస్థులమై కృషి చేయాల్సినటువంటిది. కానీ నేడున్నటువంటి పరిస్థితులలో రాజకీయము అనంటే ఒక మురికి, ఒక రొచ్చు, ఒక భయంకరమైనటువంటి పీడిత వర్గంగా వర్ణించబడుతుంది, కనిపిస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం మారిపోయింది, దాని భావం మారిపోయింది, దాని ఉద్దేశాలు మారిపోయాయి, దాని సంకల్పాలు మారిపోయాయి. చివరికి దాని అర్థం, నిర్వచనం కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది సిమిలారిటీగా మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ రకంగానైతే వక్రీకరణ జరిగిందో, అది దుర్వినియోగం అవుతున్నదో, రాజకీయము అనేటువంటిది కూడా అలాంటి వక్రీకరణలోనికి వచ్చింది, దుర్వినియోగపరచబడుచున్నది. రాజకీయం, రాజు అంటే నాయకుడు, కీయము అంటే తాను చేసేటువంటి పనులు, రాజకీయం. ఓకే, ఈ రాజు, రాజకీయము అనేటువంటి దానిని గురించి దేవుడు ఇశ్రాయేలీలు న్యాయాధిపతులు అనేటువంటి పదము అంతగా ప్రాచుర్యములోనికి రాకమునుపే మోషే ఇశ్రాయేలు సమాజానికి ఒక నాయకుడిగా ఉన్నటువంటి తరుణములోనే తాను తెలియచేసినటువంటి మాట. అదే ఇందాక మనం ధ్యానించుకున్నటువంటి మాట. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనము నుండి. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము
14వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుదునని అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను అని అన్నాడు. దేవుడు ప్రపంచాలకు రాజు. ఆయన కంటే సురక్షితమైనటువంటి సుభిక్షమైనటువంటి పరిపాలనను అందించగలిగేటువంటి వారు లేరు. ఆయనను మించిన న్యాయవంతుడు లేడు, నీతిమంతుడు లేడు. అలాంటి దేవుడు రాజుగా ఉన్నటువంటి తరుణములో ఇశ్రాయేలీలకి కల్పిస్తున్నటువంటి ఒక స్వతంత్రం, ఒక అవకాశం. యాక్చువల్గా అప్పటికి ఆయన రాజుగా ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. నేను రాజుగా ఉంటే నా ప్రజల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనలలో ఉన్నటువంటి వాడు. అయినా మీరు దిక్కులు చూసేటువంటి వారు కదా. ఇప్పుడు మమ్మల్ని పరిపాలించండి అని మీరు ఇష్టపూర్వకంగా నన్ను కోరుకుంటే నేను అంతే ఇష్టంగా సంతోషంగా పరిపాలించగలను. లేదు, ఈయనకంటే పలానాయన పలానా ఆవిడైతే మాకు మంచి పరిపాలన ఇస్తుంది అనేటువంటి ఆలోచన మీకు ఉంటే అంత అయిష్టమైనటువంటి పరిస్థితులలో నేను మిమ్మల్ని పరిపాలించాలి అని అనుకోను. కనుక మీరు వెళ్ళిన తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి దేశాలలో రాజులు ఉంటారు, నాకు తెలిసిందే. ఆ రాజులను చూసిన తర్వాత అయ్యో మనకు కూడా రాజు ఉంటే బాగుండు అని మీరు అనుకుంటే మీరు రాజును ఏర్పాటు చేసుకోండి. అయితే అక్కడ కూడా ఆయన ఎంత దగ్గరగా ఉండి మాట్లాడుచున్నాడు అనంటే, ఆయన రాజుగా ఉన్నా కూడా మీకు రాజు కావాలని మీరు కోరుకుంటే ఆ మాట నాకు చెప్పండి, నేనే మీకు ఒక రాజును ఏర్పాటు చేసేదను అని అన్నాడు. ఇది ఎలా ఉంటుంది అనంటే, ఈ వంట నీకు నచ్చకపోతే బిడ్డ, ఏ వంట నీకు నచ్చుతుందో చెప్పు, అది నీకు తీసుకొచ్చి పెడతాను అన్నట్టుగా. అర్థమైంది? అంటే ఎంతగా ఆయన దగ్గరగా ఉంటున్నాడు, ఎంతగా మనుషుల యొక్క ఆ ఆనందము, ఆ సౌకర్యము అనేటువంటి విషయం ఏదైతే ఉంటుందో దానికి ఆయన ఒగ్గుతున్నాడు, అంటే తగ్గుతున్నాడు. ఆ మాటే ఇక్కడ చెప్తూ, నా చుట్టూ ఉన్నటువంటి సమస్త జనం వలె నా మీద రాజును నియమించుకొందునని అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను. నేను ఏర్పాటు చేస్తాను, అతన్ని మీరు నియమించుకోండి. అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను రాజీనామా చేస్తాను. కానీ ఆయనకు తెలుసు, నేను రాజీనామా చేసినా మళ్ళీ లాస్ట్కి నేనే దిక్కవ్వాలి కానీ, అంతే కదా, వాళ్ళ తృప్తి కోసం. వాళ్ళ దృష్టిలో అఫీషియల్గా ఒక రాజు ఉంటారు,
కానీ ఈయన రాజీనామా చేసినా లేదా ప్రమాణము చేసిన పరిస్థితి ఉండదనుకోండి, ఏ స్థితిలోనైనా ఆయన రాజే. ఆ స్థానాన్ని తగ్గించగలిగేటువంటి వారు, తీసేయగలిగేటువంటి వారు మరెవరు ఉండరు. అయితే నేను తప్పుకుంటాను, మీకు రాజు కావాలని మీరు కోరుకుంటే ఆ రాజును నేనే ఏర్పాటు చేస్తాను, నియమిస్తాను. ఆ రాజును మీరు నియమించుకొని, అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేయించుకొని మీరు పరిపాలన చేయించుకోండి. ఇంత మంచి రాజు ఉంటాడండి, ఇంతమంది రాజు ఉంటాడా? ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ని నువ్వు తప్పుకో, ఇంకొకరిని పెట్టుకోనంటే వాళ్ళ మైండ్ సెట్ ఒకసారి ఆలోచించండి, అవ్వదు. కానీ ఇదిగో దేవుడు నేను తప్పుకుంటాను, మీరు నియమించుకోండి అని చెప్తూ, నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. అంటే ఇక్కడ తాను కొంత ఈ విషయంలో బాధపడుచూనే, అంటే వీళ్ళ యొక్క మానసిక స్థితులను బట్టి అతడు బాధపడుచూనే, తగ్గించుకుంటూనే, తన ప్రజల యొక్క యోగక్షేమముల కోసము చేయవలసినటువంటి ప్రతి విధమైనటువంటి సౌకర్యమును ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఎస్, రాజును నియమించుకోండి, కానీ ఆ రాజు ఎవరై ఉండాలి అంటే మీ జనులలోనే ఒక వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి నేను తెలుస్తాను కనుక, ఆ వ్యక్తికి నా ఆజ్ఞలు తెలుస్తాయి కనుక, ధర్మశాస్త్రము తెలుస్తుంది కనుక, అలాంటి వ్యక్తి అయితేనే మీకు ధర్మమును అనుసరించి పరిపాలన ఇస్తాడు కనుక మీ ప్రజలలోనే ఒక వ్యక్తిని మీరు ఎంచుకోవాలి. మీ ప్రజలు కాకుండా మరెవరైనా పర్వాలేదు అని చెప్పేసి మీరు ఎంచుకుంటే అతడు ఈ లోక జ్ఞానముతో పరిపాలన చేస్తాడు, ఈ లోక నీతిని న్యాయమును పాటిస్తాడు. అది మీకు నాకు ఎడబాటును కలిగిస్తుంది. అలా నేను బాధపడి, మీరు బాధపడి, నాకు ఆగ్రహమును తెప్పించి మీరు శాపముల పాలై నాశనమైపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు అనంటే మీలో ఒకడిని రాజునుగా ఏర్పాటు చేసుకోండి. ఎందుకు? రాజకీయం చేయటానికి. రాజు రాజకీయం చేయటానికి మీలో ఒకడిని ఏర్పాటు చేసుకోండి. తర్వాత నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. ఓకే, చెప్పేశాడు. 16వ వచనం, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. ఎందుకు అంటే గుర్రములు ఆ రోజుల్లో వేటి కోసం ఎక్కువగా వాడేటువంటి వారు అనంటే, సాధారణంగా ప్రయాణముల కోసం వాడేటువంటి వారు, ప్రయాణాల కోసం వాడేది తక్కువ, యుద్ధముల కోసం వాడేది ఎక్కువ. అంటే యుద్ధ కాంక్ష కలిగినటువంటి వాడై ఉండకూడదు. ఎప్పుడు ఎవరితో ఏం తగువ పెట్టుకుందామా, ఎలా దండయాత్ర చేద్దామా, ఎలా రాజ్యాన్ని విస్తరింప చేసుకుందామా, ఈ రకమైనటువంటి దృక్పథంతో ఉండేటువంటి వాడుగా ఉండకూడదు. ఇశ్రాయేలు అనేటువంటి జనాంగానికి ఒక రాజు ఉంటే సరిపోతుంది. అతడు ఇశ్రాయేలు దేశమును, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించి వారికి యోగక్షేమాలు చూడగలిగితే చాలు. ఇంకా విస్తరించుకోవాలి, అంత ఆక్రమించుకోవాలి అనేటువంటి అభిలాష కలిగినటువంటి వాడుగా ఉండకూడదు. ఓకే, అతనికి గుర్రములు విస్తారముగా ఉండకూడదు. ఇంకా గుర్రములతో చేసే వ్యాపకాలు చాలా ఉంటాయి. గుర్రపు స్వారీలు, గుర్రపు పోటీలు, పంద్యాలు,
ఇలా రకరకాలైనటువంటి వాటి ఉంటాయి. కాబట్టి గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు అని అన్నాడు. ఎందుకంటే ఐగుప్తులో మీరు అంటించుకొనకూడనటువంటి జబ్బును మీరు అంటించుకున్నారు. మరలా ఐగుప్తునకు వెళితే రోగం పెరుగుతుందే తప్ప తరగదు. ఐగుప్తులో అంటుకున్నటువంటి జబ్బు ఎక్కడిదాకా కొనసాగింది? కొనసాగుచునే ఉన్నది కదా. కాబట్టి తిరిగి మరలా అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, ఎలాగో అలాగా నయం చేసుకున్నావు, లేదా ఇంకా నయమవుతున్నటువంటి దశలో ఉన్నావు. మరలా కోవిడ్ వచ్చినటువంటి వారి ప్రాంగణంలోనికే వెళితే త్వరగా అటాక్ అవుతుందా, కొంచెం లేట్గా అటాక్ అవుతుందా? త్వరగా అటాక్ అవుతుంది. కాబట్టి మీరు మరలా అక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి? ఐగుప్తునకు వెళ్ళకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. ఐగుప్తులో నుండి వచ్చినటువంటి మీరు తిరిగి ఐగుప్తు దేశమునకు వెళ్ళకూడదు. అక్కడ ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు వారు పెంపొందించుకున్నారో, అలవర్చుకున్నారో మీకు తెలుసు. ఎంత వక్రమైనటువంటి విధానంలో జీవించారో మీకు తెలుసు. అక్కడున్నటువంటి ఆచారాలను బట్టి, సాంప్రదాయాలను బట్టి దేవునికి ఎంతగా దూరమయ్యారో మీకు తెలుసు. కాబట్టి మరలా అక్కడికి వెళ్ళకూడదు. ఎవరు? మీ రాజు, అలాగే మీరు. ఓకే, వెళ్ళకూడదు. తర్వాత తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. ఎందుకు చెప్పాడండి ఇంత మాట? అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలో తాను ఎంతకైనా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. చేసుకున్నాడు అనుకోండి, రాజుగారు ఒక 1000 మందిని చేసుకున్నాడు అనుకోండి. ఆ రోజుల్లో జరిగినాయి కదా, ఓ 1000 మందిని వివాహం చేసుకున్నాడు అనుకోండి. ఆ 1000 మందికి పిల్లలు. ఎంత కుటుంబం అవుతుంది? ఒక ఊరంతా కుటుంబం, అదే ఒక రాజ్యం అవుతుంది. ఇప్పుడు ఆయన సమయం ఎవరికి కేటాయించాలి? ఎవరిని సంరక్షించాలి? ఎవరిని పోషించాలి? ఇప్పుడు ఎవరికి ఆయన న్యాయం చేయగలుగుతాడు? రాజ్యానికి న్యాయం చేయగలడా? చెయ్యలేడు. గనుక అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఇప్పుడు కూడా బోధకులకి లేదా సంఘ పెద్దలైనటువంటి వారికి అదే మాట చెప్తాడు. ఏకపత్ని, ఒకటే భార్య కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. నేను 2 ముగ్గురిని చేసుకుంటావంటే ఇక చాలు, నీ మావులో ఏమి ఉండదుగా, నువ్వు సంఘమునకు న్యాయమేమీ చేయలేవు అని అక్కడ చెప్పినటువంటి మాట. కానీ నేను జ్ఞానిని అని తాను అనుకున్నప్పుడు, అతడు జ్ఞాని అని మరికొందరు పొగిడినప్పుడు అతడిలో ఒక గర్వం పెరుగుతుంది, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తద్మూలముగా అతడు తప్పు చేయటానికి అవకాశము ఏర్పడుతుంది. అందులో ఘనాపాటి సొలొమోను గారు. ఏమండి, సొలొమోను గారు ఎంత జ్ఞానో మనకు తెలుసు, ప్రపంచ జ్ఞాని ఆయన. సొలొమోను గారికి ఎంతమంది భార్యలో మీకు తెలుసు? ఎంతమంది? 1000 మంది వైచిలుకు.
అందులో మొదటి భార్య ఎవరో తెలుసా? ఐగుప్తీయురాలు. ఏ ఐగుప్తుకైతే మీరు వెళ్ళకూడదని చెప్పాడో ఆమెనే వివాహం ఆడాడు, మనువాడాడు. ఇక అది మొదలుకొని ఇశ్రాయేలీలు అన్యులు అని తేడా లేకుండా అంతమందిని వివాహం చేసుకున్నాడు. చేసుకుంటే చివరికి ఏం గతి అయిందో తెలుసా? పీల్చి పిప్పి చేశారు. కుక్కలు దింపిన విస్తరిలా, అంటే కుక్క చాలా కుక్కలు ఉన్నాయి, ఒకటే విస్తరి ఉంది. ఆ కుక్క ఏం చేస్తుంది తెలుసా? విస్తరి నోట్లో గరుచుకొని ఉరుకుతూ ఉంటుంది. అవునా? అలా వీరు ఎవరికి వారుగా అతన్ని లాగటం పీకటం చేశారు. తద్మూలంగా తన బ్రతుకు ఛిద్రమైంది. ఆరంభం అమోఘం, అంత్యం చాలా దారుణం. ఏమంటే మీకు అది ఈ పేజీని ఇలాగే ఉంచి రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చదవగలిగినట్లయితే, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు, ఎంత భాగ్యవంతుడు కదా! అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల వైపు త్రిప్పగా అతని తండ్రియగు దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల ఏం కాకపోయాను? యథార్థము కాకపోయాను. మరి ఏమైంది? భార్యల తదార్థం అయిపోయింది. భార్యల తదార్థం అంటే భార్యలను మెప్పించాలి, భార్యలను ఒప్పించాలి, భార్యలను సంతృప్తి పరిస్తే కానీ ఈయనకు రోజు గడవదు. యెహోవా ఆయన అర్థం చేసుకుంటాడులే, ఆయన క్షమిస్తాడులే. ఈ దృక్పథం మనుషులలో ఈ జాడ్యం చాలా ఉంటుంది. ఇప్పుడు చూసారా, యెహోవా ఎడల ఏమైందట? యెహోవా ఎడల అతడు యథార్థముగా ఉండలేకపోయాడు. యెహోవా ఎడల యథార్థముగా ఉండలేకపోయాడు అని అంటే ఇక ఆయన బ్రతుకిన బ్రతుకు ఎందుకండి? బ్రతుకుచున్న బ్రతుకు ఎందుకండి? ఇప్పుడు ఎవరిని మెప్పించగలడు? ఏ న్యాయం పొందగలడు? ఏ భవిష్యత్తును పొందుకోగలడు? ఉండదు. ఇక ఇలాంటి సందర్భాలను బట్టి సొలొమోను గారి యొక్క భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం సొలొమోను నరకంలో ఉన్నాడా, పరదైసులో ఉన్నాడా? మీకు ఇదివరకు చెప్పాను, మరి ఏదైనా సందర్భంలో వస్తే దాన్ని మాట్లాడుకుందాం. కానీ బహుమంది భార్యలను చేసుకుంటే పరిస్థితి ఎలాగుంటుందో చెప్పాడు. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇది పురుషులకే పరిమితం కాలేదు, బహుమంది భర్తలను చేసుకున్నటువంటి భార్యలు కూడా ఉన్నారు. ఇక అది ఎంత తీవ్రమైనటువంటి విషయమో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, కిందికి వెళితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 17వ వచనం. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు, వెండి బంగారములను అతడు తమ కొరకు బహుగా విస్తరింపజేసుకునకూడదు. అంటే వెండి బంగారము సంపాదించుకోకూడదట, గుర్రములను సంపాదించుకోకూడదు, వెండి బంగారమును సంపాదించుకునకూడదు. మరి దావీదు అంతగానం సంపాదించాడు కదా. దావీదు సంపాదించుకున్నాడా? సంపాదించి దేవునికి అర్పించాడా? మీకు గతంలో ఒక పాఠం చెప్పిన్నాను, టైటిల్ జ్ఞాపకం రావట్లే కానీ, అంటే ఐశ్వర్యమును సంపాదించవచ్చా లేదా అనేటువంటి కాన్సెప్ట్లో, ధనాన్ని సంపాదించాలా లేదా అనేటువంటి కాన్సెప్ట్లో ఒక పాఠం చెప్పాను. డెఫినెట్గా సంపాదించాలి, కానీ సంపాదించినటువంటి సంపాదన ఆర్థిక ఎదుగుదల గురించి ఒక పాఠం చెప్పాను. ఓకే, అది ఏది
ఎంత మేరకి ఎవరెవరికి ఎలా ఎలా వాడబడాలి అనేటువంటి విషయం చెప్పాను. దావీదు గారు సంపాదించినటువంటి సంపాదన దేవుని చిత్తము నెరవేర్చేటువంటి క్రమంలో వెచ్చించినటువంటి పరిస్థితి. ఇంకా కిందికి వెళ్ళినట్టయితే సంపాదించుకొనకూడదు. మరియు అతడు రాజసింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొనవలెను. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ ప్రింటింగ్ చేయబడినటువంటి పుస్తకాల వలె అవైలబుల్లో లేదు, అందుబాటులో లేవు. కనుక రాజు ఏం చేయాలటానంటే లేవీల ఆధీనములో ఉన్నటువంటి ధర్మశాస్త్రము ఏదైతే ఉందో దానికి ఒక నకల్ని తయారు చేసుకోవాలి అని అన్నాడు. అంటే ఒక అడిషనల్ కాపీ రాసుకోవాలి. రాసుకున్న దానిని నీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. ఉంచుకున్న నీవు ప్రతి ఉదయమున దానిని పఠనం చేయాలి. పఠనం చేసినటువంటి నీవు అందులో ఏమైతే వ్రాయబడి ఉన్నదో తదనుగుణముగా నీవు పరిపాలన చెయ్యాలి. ఆ మాట ఇక్కడ ఉన్నది. ఏమండి, నేడు రాజకీయాలు క్రైస్తవులు చేయవచ్చా అనంటే నేను భారత రాజ్యాంగాన్ని మాత్రమే చేత పట్టుకొని పరిపాలన చేస్తానంటే కుదరదు. దానికంటే ముందుగా కుడి చేతిలో బైబిల్ ఉండాలి, నీ ఎడమ చేతిలో రాజ్యాంగము ఉండాలి. కొన్ని సందర్భాల్లో దీనికి కాంట్రవర్సీ కూడా వస్తుంది. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దీనిని పైకెత్తాలి, అప్పుడు దాన్ని కిందకి దించాలి. అందుకోసము ఈ సమాజము సిద్ధంగా ఉంటుందో లేదో నువ్వు చూసుకోవాలి. ఏదేసినట్టే కదా, ఓట్లు పడ్డట్టే కదా. రాజకీయాలు చేయొచ్చా అని అంటే చూడండి, సంకట స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది చూడండి. నేడున్నటువంటి రాజకీయాలు బురద, నీచము, నికృష్టము, ఒక రొచ్చు, ఒక భయంకరమైనటువంటి మురుగు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకెవరైనా ఎక్కడైనా ఇప్పటికీ మంచివారు ఉన్నారు అనంటే వాళ్ళను మించిన గొప్ప పరిపాలకులు మరొకరు లేరు అని అర్థం. కానీ భూతద్దం పెట్టినా దొరుకుతారా అనేటువంటిది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ సర్పంచులుగా చేస్తున్నటువంటి వారే అనే మీతో ఒక మాట మాట్లాడాలి అని చెప్పేసి అనంటే, అన్న నమస్తే అన్న, ఇక మీరు చెబితే మేము వింటే మేము ఇక్కడ ఉండలేము, మా నుండి కాదు అని ముందే చేతులు ఎత్తేస్తున్నారు. మరి సర్పంచ్ పరిస్థితి అలాగుంటే ప్రైమ్ మినిస్టర్ పరిస్థితి ఎలా ఉండాలి? గనుక అది సాధ్యపడదు. కానీ సాధ్యపడితేనే నీవు ప్రయత్నం చేయి. సాధ్యపడదు అని అనుకుంటే విరమించుకోవటం ఉత్తమం. దేవుడు చెప్తున్నాడు, ఒక ప్రతిని నువ్వు సిద్ధం చేసుకోవాలి, అది అతని యుద్ధ ఉండవలయును, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై, అంటే అతడు అతని కుటుంబం వారందరూ కూడా దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి, అంటే అతనికి ఏముండకూడదట? గర్వం ఉండకూడదు. గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి జాగ్రత్తగా రెండు చెరువుల మధ్యలో ఒక ఆనకట్ట ఉంది. దాని మీద బైక్ టైరు పట్టేంతతో మాత్రమే ఉంది. దాని మీద నువ్వు రైడ్ చేయాలి. ఎడమ చేస్తే ఈ చెరువులో పడతావు, కుడికి ఒగ్గితే ఆ చెరువులో పడతావు. ఎటు పడ్డా చెరువే. కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ
ఈ కట్టడలను జాగ్రత్తగా గమనించండి. ఎన్నిటిని? అన్నిటినీ. వాక్యములు అన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు. నేను రాజును కదంటే కుదరదు, కొమ్ములు ఇరిచేస్తా. ధర్మశాస్త్రమును అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇది శాస్త్రులు చదువుతారు, వాళ్ళు చెబుతారు అంటే కుదరదు. నువ్వు చదవాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు అలవర్చుకోవాలి, నువ్వు ఆ ప్రకారంగా పరిపాలన చెయ్యాలి అని ఖచ్చితమైనటువంటి మాటలతో చెప్తున్నాడు. ఆ గ్రంథమును చదువుచుండవలెను అంటే ఇప్పుడు ఈ రాజు ఏ రకంగా రాజకీయం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి రాజకీయము చేయాలి. క్రైస్తవుడు రాజకీయం చేయొచ్చా అనంటే ఒక్కసారిగా తన ముందు కనబడవలసినటువంటి అర్థం ఏంటంటే బైబిల్ని నువ్వు ఎరిగిన తర్వాత బైబిల్ అనుసారంగా నేను రాజకీయం చెయ్యాలి అని నువ్వు అనుకోవాలి. బైబిల్ అనుసారముగా నేను రాజకీయం చేయగలుగుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నీవు అడుగులు వేయాలి. కాదు అనన్నప్పుడు విరమించుకొని మరో దాని వైపు నువ్వు దృష్టి మళ్లించుకోవటం బెటర్. అంటే ప్రత్యామ్నాయం వైపు దృష్టి మళ్లించుకోవటం మంచిది. దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. బాధాతప్తమైనటువంటి హృదయముతో తన పిల్లల క్షేమమును కోరుతూ ఎక్కడ కూడా తనకు కానీ తన పిల్లలకు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఓ పరిష్కార మార్గమును అతడు చెప్పాడు. ఓకే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి మీరు పరిపాలన చేయాలి. అసలు దేవుడు ఇంతగానో ఇలా ఎందుకు చెప్తున్నాడు అని పట్టి ఆలోచించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఒక మాట మీరు ఎరుగుదురు, ఒక విషయంలో ఘోరమైనటువంటి తప్పు చేసిన వాడైనప్పటికీ ఒక రాజుగా అతడు ఎలా పరిపాలన చేశాడటనంటే, ఎందుకంటే చాలామంది రాజకీయాలు చేయొచ్చు అనగానే మొట్టమొదటగా రోల్ మోడల్గా తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదును చూస్తుంటారు. దావీదు రాజ్యం చేయలేదా అని అంటారు. చేశారు. ఎట్లా? నీలక చేయలేదు. ఆయన ఎలా చేశాడు అనంటే ఒకసారి చూద్దామా. కీర్తనలు గ్రంథము ఎన్నో అధ్యాయం? 78. కీర్తనలు గ్రంథము అదేనా? 78వ అధ్యాయము 72వ వచనము. ఎవరు? దావీదు. దావీదు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. 71వ వచనం చూడండి. 71వ వచనం. మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. తర్వాత అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఏముంటుంది? 22వ వచనంలో అతడు దేవుని ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ, ఆయన ఉద్దేశములు, ఎవరి ఉద్దేశములు? యెహోవా ఉద్దేశములు. యెహోవా ఉద్దేశములు ఎక్కడ ఉన్నాయి? ధర్మశాస్త్రము రూపమున
ఈ గ్రంథములో ఉన్నాయి. ఈ దేవుని ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినవాడు అని అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అంటే ఇప్పుడు ఆయన రాజకీయం చేశాడు, కానీ ఎలా చేశాడు? దేవుని ఉద్దేశముల అనుసారముగా చేశాడు. అలా చేయగలిగేటువంటి దమ్ము నీకుంటే, అలా చేయగలిగేటువంటి గట్స్ నీకుంటే, ఆ సమర్థత నీకుంటే బేషరతుగా చెయ్యి. రాజకీయం చేయటం తప్పు కాదు, నీచమైన తుచ్చమైన రాజకీయాలు చేయటం మాత్రమే తప్పు. అవునా? ఎస్. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, యెహోవాకే అన్యాయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల కోసం, యెహోవా విషయంలోనే ఎంతో అఘాయిత్యము చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల కోసం తగుదునమ్మా అని చెప్పి వీరు వెళ్ళి ప్రార్థన చేసి, వాటిని మళ్ళీ షూటింగ్ చేయించుకొని, ఫోటోలు తీయించుకొని, ఇక చూసావా మేము సీఎంకి ప్రార్థన చేశాం, మేము ప్రైమ్ మినిస్టర్కి ప్రార్థన చేశాం, ప్రమాణ స్వీకారంలో మేమే ఉన్నాం అని చెప్పి ఫోజులు ఇచ్చి పెడుతూ ఉంటారు. ఇప్పుడు వీరిద్దరిలో పెద్ద పాప ఎవరో తెలుసా? ఎస్, ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. ప్రిలరా, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో నేటి రాజకీయాలు ఉన్నాయి. అందున క్రైస్తవ రాజకీయాలు ఉన్నాయి. ట్రంప్ గురించి చూస్తున్నారు కదా, ఎంత రొంపి చేస్తున్నాడు. ఆయన పూటకో మాట ఈరోజు ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనకు తెలుసు. దాంతో ఎలాంటి సమాచారం వెళుతున్నది జనాల్లోనికి? క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు అని చెప్పి ట్రంప్నే చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్నటిదాకా బ్రిటన్ను చూపించేవారు, బ్రిటిష్ పరిపాలన ఇట్లా అట్లా వాళ్ళు దోచుకున్నారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు అని చెప్పేసి. ఇప్పుడు ట్రంప్ను చూపించేటువంటి పరిస్థితి వచ్చింది కదా. అలా ఉండకూడదు అని చెప్తూ ఇంత జాగ్రత్త చెప్పాడు. మరి ప్రజలు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ దేవుని యొక్క హృదయాన్ని, ఉద్దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోగా మా యెహోవా గట్నే అంటాడు, ఆయనకేంది, మనకు నచ్చినట్లుగా మనం కోరుకున్నటువంటి నాయకుడు మనకు ఉండాలి అని వారు ఏం చేశారంటే, పాపం సమూయేలు గారు ఒక మంచి పరిపాలన వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఏం లేదంటే సమూయేలు గారు చేసేది ఏంటి అని అంటే, ఒక నమ్మకమైనటువంటి మధ్యవర్తిత్వం, అంతే. ఒక నమ్మకమైనటువంటి మధ్యవర్తిత్వం, ప్రజల తరపున దేవునికి విన్నపం చేయటం, దేవుని తరపున ప్రజలకు అందించాల్సినటువంటివి అందించటం. ఆయన చేసిన పని అది. కానీ నమ్మకంగా చేశాడు, యథార్థంగా చేశాడు. అయితే ఆయన వృద్ధుడైనప్పుడు ఇక్కడ మరి సమూయేలు తెలిసి చేశాడా తెలియక చేశాడా నాకు తెలియదు, కానీ తన పిల్లలని తన స్థానంలో పెట్టాడు. అంటే ఇంక ఈయన ఉన్నాడు, బట్ ఇక వాళ్ళని పొజిషన్లోకి తీసుకొస్తున్నాడు అన్నమాట. వారు డ్యూటీకి ఎక్కిందే ఆలస్యం, లంచాలు తీసుకొని న్యాయాలు తీర్చడం ప్రారంభించారట. లంచగొండులై ఉండకూడదని ప్రత్యేక ఆర్టికల్ పెట్టాడు ఆయన. ప్రత్యేక ఆర్టికల్ పెట్టాడు ఆయన. కానీ వీళ్ళు ఉద్యోగంలోకి రావటమే దాని తుంగలో దొక్కి లంచాలు తీసుకుంటూ వారు న్యాయాలు తీర్చుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ప్రజలందరికీ ఇబ్బంది అనిపించింది. సమూయేలు దగ్గరికి వచ్చారు, అయ్యా మీరు మంచివారు, ఒక్క కాంప్లైంట్ లేదు, చక్కగా మాకు పరిపాలన అందించారు, కానీ మీ పిల్లలు అలాగూ లేరు, కాబట్టి మాకు రాజును నియమించండి. అక్కడ వాడినటువంటి మాట ఏంటంటే, సకల లోక మర్యాదను బట్టి
అంటే అందరికీ రాజులు ఎలాగనైతే ఉన్నారో మాకు కూడా అలా ఒక రాజును నియమించుము అని అన్నారు. సమూయేలు షాక్ అయ్యాడు. నా కొడుకులు దొంగలైతే కావచ్చు, నా కుమారులు తప్పులు చేసి ఉండొచ్చుగాక, వాళ్ళకు దేవుడు తగిన శాస్తి చేస్తాడు, అది వేరు విషయం. కానీ మీరు ఏకంగా రాజు కావాలని కోరుకుంటున్నారు అంటే, వారికంటే సమూయేలు గారు కొంచెం దేవునికి దగ్గరగా ఉండి దేవుని మనసును ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయనకు తెలుసు దేవుడే రాజు, దేవుని తరపున ఒక సైనికులు వరే నేను పనిచేస్తున్నాను అని చెప్పి. ఓకే, మీరు ఏకంగా రాజు కావాలంటారు ఏంటి అని అంటే ఆయన షాక్ అయిపోయి దేవునికి విన్నపం చేశాడు. అయ్యా వీరు ఇలా అడుగుచున్నారు అని అన్నప్పుడు దేవుడు అక్కడ ఇచ్చినటువంటి సమాధానం చాలా ఇంపార్టెంట్. ఏమండి, నేను ఈ ఒక్క రోజులో ఈ పాఠాన్ని ముగించను, చాలా పెద్ద పాఠం ఇది. ఎందుకంటే మన వాళ్ళకు వచ్చేటువంటి తింగరి ప్రశ్నలు చాలా ఉంటాయి, వాటికి అడిగిన ప్రతిసారి ఇంత వివరణ ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి మొత్తం చెప్పి ఉంచుతాను. మీలో ఎవరైనా రాజకీయ నాయకులు కావాలనుకున్నప్పుడు మళ్ళీ వినండి ఇవన్నీ. ఇంకెవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఇలాంటి విషయాలన్నింటినీ వారికి సమాధానముగా చెప్పడానికి లింకులు పంపించండి అంతే. బ్రదర్, నేను చెప్పడం కాదు, నేను లింక్ పంపిస్తాను, నువ్వు స్క్రీన్ మీద టచ్ చేసి ఓపెన్ చేసుకొని వినండి అని చెప్పండి. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 8వ అధ్యాయము ఏమండి 1వ వచనం నుండి చదువుతున్నాను. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులనుగా నియమించాను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. మీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, తండ్రి ప్రవర్తన అనేసరికి మా డాడీ ఓ ఎడ్యోడు, అసలు సంపాదించుకోవటం ఎలాగో ఆయనకి తెలియదు. మేమైతే ఎంత తెలివైనటువంటి వాళ్ళం అంటే, ఎంత షార్ప్గా మేము షార్ట్ టైంలో సంపాదించి చూపిస్తాము అన్నట్టుగా వారు ఆలోచన కలిగి ఏం చేశారట అనుసరింపక ధనాపేక్షకులై, ఏమంటే దైవాపేక్షకులు కాదు, ధనాపేక్ష కలిగిన వారై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, కనీసం లంచము పుచ్చుకొని న్యాయము తీర్చిననే మాట కూడా లేదు అక్కడ. న్యాయాన్ని మడతపెట్టేశారట, తిప్పేశారు. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున, ఇది ఎక్కడి నుండి వచ్చిందో, దైవ మర్యాద చొప్పున కాదు, భక్తుల మర్యాద చొప్పున కాదు, సకల జనుల సమ్మేళనము. ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. రైట్, ఈ సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. అంటే మొత్తానికి మాకు రాజు కావాలని చెప్పేసి సమూయేలు గారితో చెప్పారు. ఆ తర్వాత మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమించుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. అంటే తన కుమారులని పక్కకు పెట్టుమని అన్నందుకు కాదు బాధ, సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును మాకు నియమించుమని చెప్పినందుకు అతనికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ప్రతికూలముగా అన్నటువంటి మాట ఏదైనా స్వార్థముతో అలా అనిపించి ఉంటే కనుక యెహోవాను అడిగేవాడు కాదు ఆయన. యెహోవాను అడిగాడు అంటే అతడు నిస్వార్థమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఆ క్రమంలో యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని? అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, ప్రార్థన అనంతరం సెలవిచ్చినదేమనగా,
జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పుడే చెప్పాను కదా మోషేకు చెప్పాను నేను ముందే ఇట్లాంటివి ఉంటావని. గనుక వాళ్ళు అడిగినట్లుగా జరిగింపు. వారు నిన్ను విసర్జించలేదు. వారు నిన్ను న్యాయాధిపతినిగా నీ ఆయుష్ ఉన్నంత మేరకి, నీ ఒంటిలో శక్తి ఉన్నంత మేరకి నిన్ను స్వీకరించారు. కానీ నా ఒంటిలో శక్తి తగ్గలేదు కదా. దేవుడు వృద్ధుడవుతాడా? లేదు కదా. కానీ నేను అంటే మామూలుగా మనకు అర్థమయ్యేటువంటి భాషలో నేను మంచి బలంలో ఉన్నాను, మంచి ఆరోగ్యంలో ఉన్నాను, సమర్థవంత స్థితిలో నేను ఉన్నాను. అయినను వారు నన్ను విసర్జించి ఉన్నారు. నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నన్నే విసర్జించి ఉన్నారంటే ఎంత హార్ట్ పెయిన్తో ఆ మాట అంటాడండి. మా పిల్లలు మా మాట వినటం లేదండి, మమ్మల్నే ధిక్కరించేస్తున్నారు, ఇంకా మేము చేసేది ఏమీ లేదు అనేటువంటి మాట ఒక తండ్రి ఒక తల్లి తన పిల్లల విషయమే చెప్పవలసి వస్తే అది కత్తితో గుండెలో గుచ్చి ఇలా మెలిపెట్టినట్టుగా ఉంటుంది. అంత నొప్పితో చెప్తున్నాడు దేవుడు మాట. ఏ విషయంలో? రాజకీయాల విషయంలో. వారు నన్ను విసర్జించి ఉన్నారు. నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాట నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారం వారు నీ ఎడలను జరిగించుచున్నారు. ఈ రకంగా అంటే ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పటి నుండి మీకు తెలుసు కదండి, నంది, పంది, ఆకాశ దేవత, ఈ దేవత, ఆ దేవత అని చెప్పి పూజిస్తూ వాటి పేరట ఏర్పాటు చేయబడినటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు అవి ఎంత నీచమైనవైనా సరే వాటిని అనుసరిస్తూ వచ్చారు. అందులో ఒక వ్యభిచారం ఉంది, అందులో ఒక హత్య ఉంది, తమ కడుపున పుట్టిన పిల్లల బలిదానములు ఉన్నాయి. అవి భయంకరమైనటువంటివి. ఇలాంటి వాటిని ఆనాటి నుండి ఈనాటి వరకు వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి మోసుకొచ్చుకున్నవి సరిపోవు అన్నట్టుగా వారి ప్రయాణ మార్గ మధ్యంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా అలవర్చుకున్నారు. అంతేకాకుండా ఏ కనాను దేశంలోనికైతే వచ్చారో ఆ అన్యులైనటువంటి కనానీయుల యొక్క ఆచారాలన్నిటినీ మావి అన్నట్టుగా బాధ్యత వహించి వాటిని మోస్తూ వస్తున్నారు. అంటే చెడును చేస్తూ వస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు దానిని కొనసాగిస్తూ వస్తున్నారు. వారు చెప్పినటువంటి మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడై ఉండునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. చివరి మాట. ఇక ఈ మాటతో వారు చస్తారా బ్రతుకుతారా వాళ్ళ ఇష్టం అని అన్నాడు. ఇదిగో వీళ్ళు ఇలా ఉన్నారు, అలా కోరుకుంటున్నారు. అయితే చివరి మాటగా వాళ్ళకు ఒకసారి హెచ్చరిక చెయ్యి. అప్పుడు వారు మనసును మార్చుకొని, దేవా మీరే మాకు దిక్కు, మీరే మమ్మల్ని పరిపాలించండి అని అంటే సంతోషం. లేదు, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని అంటే పెట్టేసేయి. కాకపోతే మీరు కోరుకున్నటువంటి రాజు ఎలా ఉండబోతాడు అనేటువంటి విషయం మీకు తెలియాలి అని అంటున్నాడు. ఆ మాటను తెలియజేస్తున్నాడు 10వ వచనం నుండి. సమూయేలు రాజును అడిగిన జనులకు, సమూయేలు తనను అడిగారు, జనాలు సమూయేలును అడిగారు. రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని వినిపించి ఇలాగు చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగును అనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. గుర్రాలను నడిపించటానికి, రథములను తోలటానికి మీ పిల్లల్ని వాడుకుంటారు. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. గుర్రాలు ఎంత
వడిగా పరిగెత్తుతుంది అండి. ఆ గుర్రపు రథము బగ్గి ముందట పరిగెత్తాలి వీళ్ళు అంటే. మొన్నటి దాకా సాకలు సవారు కచ్చరం మీద ముందు పరిగెత్తేటువంటి వారు, సవారు కచ్చరం ముందు పరిగెత్తేటువంటి వారు, దమ్ములు తీసేవారండి. పరిగెత్తి పరిగెత్తి ఒంటిలో సత్తువ తగ్గిపోయి కళ్ళు తిరిగి కింద పడ్డా కచ్చురం దాటుకుంటూ వెళ్ళేది, కానీ దొరవారికి కనికరము ఉండేది కాదు. ఇతడు కచ్చురములో ఆ కొప్పెరగా ఉన్నటువంటి దాని కింద నీడగా చల్లగా కూర్చునేటువంటి వాడు. ఎర్రటి ఎండలో కాళ్ళు వాసిపోతున్నా, అతడు శక్తిహీనుడైపోతున్నా, అలసి సొలసి అంటే మొగ్గుతూ పరిగెత్తుతున్నా కూడా ఒరే ఇక నువ్వు బండెక్కరా అని చెప్పేసి అనేటువంటి వాడు కాదు. ఎలా ఉంటుంది అది? ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు మీ రాజు ఎలా ఉంటాడంటే తన రథము ముందు పరిగెత్తమంటాడు మీ పిల్లల్ని, సరేనా అని అంటున్నాడు ఆయన. దేవుడు ఎప్పుడు కూడా నా రథం ముందు పరిగెత్తుమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఓకే, తర్వాత మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులను గాను పంచదశాధిపతులను గాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధ ఆయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. ఎంత నౌకరికి అనకండి, అడగకండి. అంటే శాలరీ ఏమి ఉండదు, కత్తులు చేయాలి, బరువులు మోయాలి, అవసరమైతే కథన రంగంలో యుద్ధములో పాల్గొనాలి. గెలుస్తావా ఓడి చస్తావా రాజుకు అనవసరం. ఓకే, అలాంటి వారినిగా మీ పిల్లల్ని వాడుకుంటాడు. మీ కుమార్తెలను భక్ష్యకారిని గాను బోనెకత్తలను గాను రొట్టెలు కాల్చివారిని గాను పెట్టుకును. మీ పిల్లల్ని వంట మనుషులుగా చేసుకుంటారు, ఇంటి పని వారినిగా చేసుకుంటారు. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలివ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసి తాను మీకిచ్చును. మీరు పండించిన పంటలో శ్రేష్టమైన వాటిని తీసుకొని తనను వెంబడించేటువంటి వారికి ఇచ్చును. మరి ఏం మిగులుతుంది మీకు అనంటే, శ్రేష్టమైనది పోతే మిగిలేది తాలే. ఆ తాళను నువ్వు తీసుకొని అందులో నుండి వచ్చేటువంటి తౌడును నూకల్ని నువ్వు తిని బ్రతకాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. తర్వాత చూసినట్టయితే ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివారమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులు మీ పనికత్తలను మీ పశువులలోను గార్ధాబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ దాసులను మీ పని కత్తెలను మీ పశువులలోను గార్ధాబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. నీ దొడ్డిలో మంచి కోడెదూడ పుట్టిందనుకోండి, అది తాను తీసుకెళ్తాడు. ఏదో కారణాలను బట్టి అవిటిది పుట్టిందనుకోండి, నీకు వంకర కాళ్ళదో జబ్బు కళ్ళదో పుట్టిందనుకోండి, దాన్ని ముట్టుకోడు. ఇప్పుడు ఈ అవిటి దాన్ని నువ్వేం చేసుకోవాలి? మరి శ్రేష్టమైనది నీకు ఉపయోగపడుతుందా అని అంటే ఉపయోగపడదు. పలాని వాడి దొడ్డిలో కోడి ఎంత బాగున్నదయ్యా అని సమాచారం తెలిస్తే చాలు, ఇంకా పట్టుకరాక ఎందుకు ఆలస్యం చేసేవరా అంటాడు. అంతేనా? అలా మీ రాజు మిమ్మల్ని దోచుకుంటాడు. మీ మందలో 10వ భాగమును పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకొనినటువంటి రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోవును. మీరు దాసులవుతారు అని చెప్పటమే కాకుండా, కష్టాల పాలైన తర్వాత అయ్యా మాకు ఎంత కష్టం వచ్చిందంటే అని చెప్పి మీరు నాకు మొర్ర పెట్టినా ఆ మొర్రను నేను వినను. క్రైస్తవ రాజకీయ నాయకులు భారతదేశంలో ఎంతమంది ఉండే
ఎంతమంది ఉన్నారు? దైవ చిత్తమునకు విరుద్ధంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను దేవుని పేరట ఉన్నాము అన్నటువంటి క్రైస్తవులు ఓట్లు వేసి ఎంతమందిని గెలిపించారు? ఈరోజు ఈ ప్రధానమంత్రి లేకుంటే ఈ ముఖ్యమంత్రి లేకుంటే ఇంకొక ఆయన ఈరోజు వ్యవస్థలన్నీ ఎలాగున్నాయో మనకు తెలుసు. ఒక రాజకీయ వ్యవస్థ ఎలాగ ఉందో తెలుసు, ఒక న్యాయ వ్యవస్థ ఎలాగ ఉందో తెలుసు, ఒక ఎలక్షన్ వ్యవస్థ ఎలాగా ఉన్నది అనేటువంటిది మనకు తెలుసు. ఇలా పలు రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి కదా, ఈ పోలీసు వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ ఎలాగున్నాయో మనకు తెలుసు. సామాన్యుడికి న్యాయము చేసేటువంటి అందుబాటులో ఈ వ్యవస్థలు ఏవి కూడా లేవు. అన్యాయము చేసినటువంటి వాడి కొమ్ము కాసేటువంటి వారే ఉన్నారే తప్ప న్యాయం పక్షంగా నిలబడగలిగేటువంటి వారు లేరు. ఈరోజు ఇలాంటి పరిస్థితి రావటానికి గల కారణం ఏమిటి? ఈరోజు పిఎం వచ్చి సకల మత సౌభ్రాతృత్వ ప్రార్థనలు అనగానే వేసుకొని పోయావు. ఎవరిని సమ్మతించావు? ఎవరి మెప్పును కోరుకున్నావు? ఇక్కడ యెహోవా మెప్పును కోరుకున్నావా? సో పర్సన్ యొక్క మెప్పును కోరుకుంటున్నావా? ఎవరి మెప్పును కోరుకున్నావు? ప్రజలందరూ ఎరుగులాగున్నా నీవు ప్రార్థన చేసి వచ్చానని చెప్పేసి ఫోజులు కొట్టి వచ్చావు. ఇప్పుడు మాకు ఇంత సంకటమైపోతున్నది, మా మీద ఇంత ప్రెజర్ చేస్తున్నారు, ఇంత తొక్కి పెడుతున్నారు, మమ్మల్ని బయటికి రానివ్వటం లేదు, మా చర్చీలు కూలగొడుతున్నారు, మా పాస్టర్లను చంపేస్తున్నారు, ఈ క్రైస్తవ్యమునే లేకుండా చేసేటువంటి పన్నాగములు పన్నుచున్నారు, భయపెట్టి రకరకాలైన భ్రాంతులకు గురి చేసి రాబోయేటువంటి సమీప కాలములలో క్రైస్తవులైనటువంటి వారిని తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాదు, కూడదు అనంటే రెండవ పౌరసత్వ సభ్యులుగా ఉండేటువంటి విధంగా చేయబోతున్నారు. రాజ్యాంగంలో మార్పులు చేసుకోబోతున్నారు. ఆల్రెడీ ప్రారంభమయ్యాయి, మీకు తెలుసలేదు. రాజ్యాంగంలో ఇప్పటికే ప్రారంభమైపోయాయి ప్రియులరా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం విజ్ఞాపనలు చేద్దాం రండి, రాత్రి కూటములు పెట్టి మనం అందరము మన దేశం కోసం, మన నాయకుల కోసం, మన క్రైస్తవ సంఘాల కోసం, క్రైస్తవుల కోసం ప్రార్థనలు చేద్దాం రండి అని చెప్పేసి మీరందరూ ప్రార్థన చేసినా ఆయన ఏమంటాడట? చెవిలో దూది పెట్టుకున్నాను రా అంటాడట. మీ మొర చెప్పినప్పుడు వినకుండా మీకు నచ్చినట్టుగా పోయి చేసేదంతా చేసి తీరగా ఇప్పుడు వచ్చి అయ్యా మాకు కష్టంగా ఉంది ఆదుకొనవా అనంటే నేను సరేరా అని చెప్పేసి తిప్పల నాయుడు లెక్క నేను రావాలా? నేను వినను అని అన్నాడు. మొన్నటికి మొన్న ఇక్కడ మేడ్చల్లో పాస్టర్ని కొట్టారు కదా, ఏం జరిగింది అసలు? అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి? అప్డేట్ ఏంటి? స్టేటస్ ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడాడా? మీరు ఓట్లు వేసుకున్న గెలిపించిన వాళ్ళే కదా, అవునా? మాట్లాడరు. అందరూ అవకాశవాదులే. ఓట్లప్పుడు అందరూ సమానమే అంటారు, గెలిచినాక ఎవడిరో నువ్వు అని అంటాడు, అంతే. గనుక అలాంటి వారుగా ఉంటారు, జాగ్రత్త అని వాళ్ళకు చెప్పండి అని అన్నాడు ఆయన. అయినను అంత చెప్పినా కూడా వారు ఎవరి మాట ఎక్కించుకోలేదట. సమూయేలు మాట చెవిన పెట్టనందున అలా కాదయ్యా, మీరు ఈ మొదటి నుండి ఇదే పాట పాడుతున్నారు. పాడిన పాట ఎన్నిసార్లు పాడతారు? ఏమంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు అని అన్నాం అనుకోండి, పదే కదండి, చాలా చిన్నవే, తక్కువ. కానీ ఆ 10 ఆజ్ఞలనే పటిష్టంగా పాటిస్తున్న వాళ్ళు ఎంతమంది? ఆఫ్టర్ ఆల్ 10.
నువ్వు పాటించినంత కాలం నీకేం జ్ఞాపకం చేయాలి దైవజనుడు? ఆ పదాజ్ఞలను జ్ఞాపకం చేయాలి. అరే పదాజ్ఞలు ఎన్నిసార్లు చెప్తావయ్యా నువ్వు? కానీ ఇక్కడ ఏం చెప్తే ఆయన అంతగానం మొత్తుకుంటే అవునా అయ్యా మరి ఎట్లా అంటావు అని చెప్పి అనట్లేదు వాళ్ళు. ఎట్లా అంటావు, ఏం చేయమంటావు అని ఇట్లా రావాలి కదా మాట. కాకుండా ఆయన మాటను చెవిన పెట్టనొల్లక అలాగున కాదయ్యా అంటే ఎవరిని పక్క పెడుతున్నారు? ఇప్పుడు సమూయేలుని పక్క పెడుతున్నారు. అలాగున కాదయ్యా, జనములు చేయు రీతిని మేము దేవుని పిల్లలు చేయు రీతిని మేమును చేయనట్లు అనట్ల వాళ్ళు. లోక జనులు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలయును అని అంటే మీరు సావు పోండి అని అన్నాడు ఆయన. ఇంత చెప్పిన తర్వాత కూడా మీలో ఆలోచన రాకపోతే నేను చేసేది లేదు, ఏం చేసేది లేదు, అనుభవించండి అని అన్నాడు. ఓకే, ఈరోజుకి 2 పేరాలు సరిపోతాయని అనుకుంటున్నాను. 2, 3 పేరాలు చదివాం. మిగిలిన భాగాన్ని వచ్చే వారానికి ధ్యానించుకుందాం. ఇందులో మనం ఆద్యాంతము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యెహోవా మనకు శాశ్వతమైనటువంటి రాజు. నెంబర్ 1 మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అతని ఆజ్ఞలను పాటించినంత కాలం ఆయన కృపాక్షేమములు దయాదాక్షిణ్యములు మనకు ఉంటాయి. అలా కాదని నీవు మరొక రాజును పెట్టుకోవాలి అని అనుకుంటే, నువ్వు సర్పంచ్ని పెట్టుకున్నా నీకు రాజే ఆయన, చివరికి వార్డు మెంబర్ అయినా కూడా నీకు రాజే. పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నీవు ఎలాంటి వారిని పెట్టుకోవాలి అని అంటే, ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించేటువంటి రాజును నువ్వు ఎన్నుకోవాలి. అలాంటి వారు లేరా? మరి ఎవరు లేరు కదా అయ్యా, నేను ఎవరికి ఓటేయాలంటే, అందుకే నీకు ఆప్షనల్గా పెట్టింది నోటా. నువ్వు ఎవరికి ఓటు వేయలేను అని అనుకుంటే నోటాకు నొక్కి రారా. సమర్థుడైనటువంటి న్యాయం చేయగలిగేటువంటి ప్రజా సంక్షేమమును కోరుకునేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు అని నువ్వు చెప్పి రానన్నాడు. ఎంత బాగుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానించుకుందాం. పాట పాడుతూ